దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని మాటలు విందాం కొద్దిసేపు. దేవుడు మోసేతో చెబుతున్నాడు. మోసేతో ఇట్లా నేను చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవడును హూరు కుమారుడైన బెల్షలేలు అను పేరు గల వానిని పిలిచి తిని విచిత్రమైన బెల్షలేలు అను పేరు గల వాని బెల్షలేలు కల్పించుటకు బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకు పొదిగుటకు రత్నములు సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకు జ్ఞాన వివేకములు సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణిగా చేసి ఉన్నాను. అంటే అతను అన్ని పనులు జ్ఞానం కలిగి చేయుటకు అతనికి మంచి జ్ఞానం ఇచ్చాడనమాట. కర్ర కోసి చెక్కుటకు సమస్త విధములైన పనులు చేయుటకు జ్ఞాన వివేకములు సమస్తమైన పనుల నేర్పుటకు వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను అంటున్నాడు అన్నమాట. సమస్త జ్ఞానంతో నింపాడన్నమాట అతన్ని. మరియు నేను దాను గోత్రములోని హారి సాబాను కుమారుడైన అహోలిబాను అతని తోడు చేసి తిని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దావీదు మీదన్న కర్ణపీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నీ దీప వేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నీ గంగాళమును దాని పీఠమును అన్నింటినీ సిద్ధపరిచాడంట దేవుడు. అన్ని ఉపకరణాలన్నీ గంగాళమును అన్నీ సిద్ధపరిచాడంట దేవుడు. యాజక సేవ చేయనట్లు సేవ వస్త్రములను యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూపద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము వారు సమస్తమును చేయవలెను. మోసేకి ఆజ్ఞాపించినట్టు అంతా మోసేయి వాళ్ళు జరిగించాలి. మోసేయి వాళ్ళకి చెప్పమంటున్నాడు. వాళ్ళు సమస్తం జరిగినట్లు నువ్వు చేయవలెను అంటున్నాడు. మరియు యెహోవా మోసేతో ఇట్లా నీవు ఇశ్రాయేళ్లతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరుసు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు మీరు మీ తరములకు నాకును మీకును గుర్తు ఉండవలేను అంటున్నాడు. గుర్తు ఉండాలి, నాకును మీకును గుర్తు ఉండాలి. విశ్రాంతి దినములు పరిశుద్ధంగా ఆచరించాలి మీరు. అది మీ తరములకు నాకు నిబంధనగా గుర్తు ఉండాలి అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కావున మీరు విశ్రాంతి దినము నాశనింపవలేను. నిత్యముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడతాడంట.
దేవుడు తెలియబడుతున్నాడు అనమాట. అపవిత్రంగా ఉండకూడదు, మనం పవిత్రంగానే దేవుని అందు భయభక్తులు కలిగి ఇప్పుడైనా దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు భయభక్తులతో ఉండాలి మనం. దేవుడి సన్నిధికి వచ్చాము, దేవుడు ఉన్నాడు ఇక్కడ సంచరిస్తున్నాడు అని చెప్పి మనం భయభక్తులతో ఉండాలి. అట్లా భయభక్తులతో ఎవరు ఉంటారో వాళ్ళకి నిండైనా దేవుళ్ళు అన్నమాట. అంతేగాని చల్ల చూసుకుంటాం, లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడతాం, ఏదో శాతం వాళ్ళని గెలుతూ ఎలా గెలుతూ ఇట్లాంటి చేతలు చేస్తే నువ్వు శాపం పొందుకుంటావు, అంతేగాని ఆశీర్వాదం పొందుకోవు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, చాలా క్రమశిక్షణగా ఉండాలి. చర్చిలో దేవుడి ఇంట్లో దేవుడు ఉన్నాడని భయభక్తులతో ఉండాలి మనం. అలా ఉండాలన్నమాట. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక మరణశిక్ష నొందును. పనిచేయు ప్రతివాడు మరణశిక్ష పొందునంట. మరణశిక్ష పొందుతాడు అంటే మేము విశ్రాంతి దినమున ఒకసారి రాకుండా మేము పనులకి వెళ్తున్నాం కదా, మేము మరణశిక్ష పొందలేదే అని అంటారు వీళ్ళు. అంటే అది పాత నిబంధన కాలంలో నువ్వు విశ్రాంతి దినములో నువ్వు అట్లా పనికి వెళ్ళావు అనుకో, విశ్రాంతి దినం పాటించకుండా నువ్వు మరణశిక్ష పొందుకుంటావు. ఇప్పుడైతే ఆ మరణశిక్ష దేవుడు యేసయ్య రూపంగా వచ్చి ఆయన్నే ఆ శిక్షలన్నీ తీసివేశాడు అన్నమాట. ఎందుకంటే మానవులను ప్రేమించాడు కాబట్టి, మానవులు ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆ శిక్షలన్నీ తీసివేశాడు. పాత నిబంధనలు అయితే కఠినంగా ఉండేవి శిక్షలు. దేవుడి సన్నిధికి వెళ్ళిపోతే దేవుడు శిక్షించేవాడు. ఇప్పుడు వెళ్ళిపోతే ఏంటంటే దేవుడికి మనకి సమాధానపరిచాడు అన్నమాట. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి మన శిక్ష ఆయన భరించి ఆయన భుజాల మీద వేసుకుని ఆయన శిక్ష పొందాడనమాట. అంత గొప్ప దేవుణ్ణి మనం నిత్యం ఆరాధన చేసుకుంటూ గణపరుచుకుంటూ ఉందాం. నిత్యము విశ్రాంతి దినం ఇశ్రాయేలు తమ తరములకు విశ్రాంతి దినాచారమును ఆచరించి ఆ దినము ఆశ్రయింపవలేదు. అది నిత్యమైన నిబంధన అంటున్నాడన్నమాట దేవుడు. అది నాకును మీకును ఇశ్రాయేలులకు అది ఎల్లప్పుడూ గుర్తుగా ఉండాలంట. ఇశ్రాయేలు పెద్దలకి ఎల్లప్పుడూ అది గుర్తుగా ఉండాలంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం విశ్రాంతి దినం మర్చిపోకూడదు. విశ్రాంతి దినం పవిత్రంగా ఆశ్రయించాలన్నమాట. పవిత్రంగా ఆశ్రయిస్తే మనం దేవుడి అందు భయభక్తులు కలిగి దేవుడిని ఆజ్ఞలు గైకొని విశ్రాంతి దినం కాడ పరిశుద్ధంగా ఆశ్రయించి దేవుడి చిత్తానుసారంగా మనం ఉన్నామనుకో, దేవుడి ఆజ్ఞ ప్రకారం మనం నిండైన ఆశీర్వాదాలు పొందుకుంటాం అన్నమాట. అప్పుడు ఎలా అనగా 6 దినములు యెహోవా భూమాకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించానని చెప్పుము. అంటే దేవుడు 6 దినాలు పనిచేసి ఈ సృష్టి అంతా కలగజేసి నరులను కలగజేసి అన్ని పనులు చేసి 7వ దినాన్ని విశ్రమించాడు అన్నమాట. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. అందుకే మనకి 7వ దినాన్ని విశ్రాంతి దినం అని మీ పిల్లలకు చెప్పమంటున్నాడు. మీ పిల్లలకి చెప్పండి, అలాగే మీ పిల్లల కాడ చెప్పండి. అది మీకు నాకు అది నిబంధనగా ఉండాలి. అది మీరు మర్చిపోకూడదు. విశ్రాంతి దినం తప్పగా ఆశ్రయించాలి అని చెబుతున్నాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. అలా విశ్రాంతి దినం మనం ఆశ్రయించి దేవుణ్ణి గణపరిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. అంతేగాని విశ్రాంతి దినం వ్యర్థంగా మనం ఆశ్రయించు ఏదో వెళ్ళాలి కనుక వెళ్తున్నాము కానుకలు ఇస్తున్నాము, అవి చేస్తున్నాం అక్కువసేపు బైబిల్ చదువుతున్నాం అంటే కాదు. అక్కువసేపు చదివితే కాదు బైబిల్ నీకు వచ్చని నిర్లక్ష్యంగా ఉండకూడదు. అది నువ్వు నిత్యం ఉదయం సాయంత్రం
చదవాలి నువ్వు బైబిల్ చదువుతూ ఉండాలి. నీకు వచ్చని నిర్లక్ష్యంగా ఉండకూడదు. అట్లా నిర్లక్ష్యంగా ఉండేది అవలో నామకద్ద క్రైస్తవులు ఉంటారు. అట్లా నిర్లక్ష్యంగా ఉండి చావులలో అయినా ఒకలో నిర్లక్ష్యంగా ఉండి ఒకటి చేశారంట. ఏదో గుర్తుగా ఏదో 2-3 వాక్యాలు నేర్చుకుని ఆ వాక్యాలు చెబుదామని ఆ వాక్యాల్లో పుల్లలు పెట్టుకున్నాడంట. ఆ పుల్లలు పెట్టుకుంటే ఈ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ మనవరాళ్ళు అందరూ ఆడుకుంటా ఆ బైబిల్ తీసి ఆ పుల్లలు తీసేసారంట. బైబిల్లో పుల్లలు తీసేసి అవన్నీ చాలా చేస్తే ఆ పుల్లలు లేవు. ఆ పుల్లలు అనుకుని ఇతను రెడీ అయిపోయి వెళ్ళిపోయాడు చర్చికి చెబుదామని. ధైర్యంగా వెళ్ళిపోయాడు. ఏంటి పుల్ల పెట్టుకున్నాక వాక్యాలు రాసుకున్నాక అవి చెబుదాంలే అంటే వెళ్ళిపోయాడు అన్నమాట. వెళ్ళిపోయేటప్పటికి తీరా అక్కడ వాక్యం చెప్పేటప్పటికి పాటలు అయిపోయి అన్నీ అయిపోయి వాక్యం చెప్పే సమయానికి వెళ్ళి వాక్యం చెబుదామని చూసుకుంటే అందులో పుల్లలు లేవు. ఆ పుల్లలు లేకపోతే ఏం చెబుతాడు? ఇంకా ఇప్పుడు బైబిల్ చదివేవాడైతే చెబుతాడు, ఇంకోటి చెబుతాడు. అతనేమో ఎప్పుడో ఒకసారి చదివి ఆ ముఖ్యమైన వాక్యాలు చదువుకుని అందులో పుల్లలు పెట్టుకుంటాడు అన్నమాట. ఆ పుల్లలు పెట్టుకుని ఆ వాక్యాలు చెబుదామని పుల్లలు పెట్టుకున్నాడు అన్నమాట. ఆ పుల్లలేమో ఈ పిల్లలు ఆడుకుంటా పుల్లలు తీసేసారు. పుల్లలు తీసేసేటప్పటికి ఈ వాక్యం ఏం చెప్పాలో ఇతనికి తెలియలేకపోయేప్పటికి అక్కడ ఈయనకే అవమానం వచ్చింది. వాక్యం చెప్పలేదు కదా, వాక్యం చెప్పలా. అట్లాగే మనం చదివే వాళ్ళంగా ఉండాలి. ఇప్పుడు దయచేండు చెబుతున్నాడు అనుకో, వాక్యాలు మనం రిఫరెన్స్ చదువుతున్నాడు అనుకో, విశ్వాసలో మనం చదువుతున్నాంగా నాకు వచ్చుగా అని ధీమాగా ఉండకూడదు. నువ్వు నిత్యం ఉదయమైన వాక్యం చదవాలి. ప్రార్థన చేసేవాళ్ళు నేను ప్రార్థన చేయగలలే ఎప్పుడు వాటితప్పుడు చేయాలంటే అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ ముమ్మారు ప్రార్థన చేయాలి. ముమ్మారు ఎలాగే ఎందుకు చేయాలి? మన దినాచారం కాదు, మనం ఏదో అన్నం తినే ముందు ఆటి చేద్దాం కాదు. దానియేలు ఎలా చేశాడో ముమ్మారు ప్రార్థన చేశాడంట. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసి దేవుడు ప్రియుడుగా జీవించాడనమాట. బహు ప్రియుడు అన్నాడు దానియేలుని. అలా ముమ్మారు ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉండాలన్నమాట. ముమ్మారు ప్రార్థన చేసి దేవుడిని కనపరిచే బిడ్డలు ఉండాలి. అలా ప్రార్థన చేస్తే దేవుడికి దగ్గరగా ఉంటాం. మనం ప్రార్థన చేయలేదనుకో దేవుడికి దూరంగానే ఉంటాం. ఏదో నాకు వచ్చలే అన్నట్టుగా ఉంటాం, కానీ నీకేమీ రాదు. బైబిల్ తెలుసు, అంతా తెలుసు అన్నవాడికి ఏమీ తెలీదు. నాకు తెలవదో దేవుడి జ్ఞానం బట్టి ఏదో తెలుసుకుంటున్నాను అని నేర్చుకుంటున్నాను అనేవాడే నేర్చుకుంటున్నాను అనాలి. అంతేగాని నాకు వచ్చు అని తల ఎగరేసేవాడు అట్ట ఉండకూడదు. మనం అట్ట ఉంటే దేవుడి ఆశీర్వాదం ఉండదు. వాక్యం మనం ఏమి రాదు, వచ్చు అనుకుంటాం అంతే, ఏమీ రాదు మాట. అట్లా ఉండకూడదు. దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. దేవుని మహింపరిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. ఈ వాక్యం చదవకుండా ఉండి పొలాలు పెట్టుకుని ఈ దైవజనుడు అక్కడికి వెళ్ళి ఎలా అవమానం పొందాడో అది చెప్పలేకుండా, అలాగే అట్లాంటి బిడ్డలు మనం ఉండకూడదు. పొలంలో పెట్టుకుని గుర్తుగా పెట్టుకుని వాక్యాలు రిఫరెన్స్ చెబుతూ ఉండకూడదు. మనం బైబిల్ వచ్చినా కానీ రోజు ఉదయం నువ్వు వాక్యం చదవంతే నువ్వు ఏమి చేయకూడదు. నువ్వు ప్రార్థన చేయాలి, తర్వాత వాక్యం చదవాలి. ఆ తర్వాత నువ్వేమన్నా చేసుకో. నీ ఇంటి పనులు ఏమన్నా చేసుకోమంటే అపవిత్ర పనులు చేయబడి కాదు. అపవిత్రమైన పనులు చేసేస్తే దేవుడే శిక్షిస్తాడు. అట్లా చేయకూడదు. అంటే నీ దినాచారం, నీ పనులు చేసుకో. ముందు దేవుడి పని చేయి, అప్పుడు దేవుడు నీ పనుల్లో తోడుగా ఉంటాడనమాట. అట్లాగే ఉండాలి. పుల్ల పెట్టేవాళ్ళుగా మనం ఉండకూడదు. పుల్ల పెట్టి ఆ వాక్యాలు ఆచారంగా ఉంచుకోకూడదు. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట సాలించిన తర్వాత ఆయన తన శాస్త్రములు గల 2 పలకలను అనగా దేవుని ఏలుతో
దేవుని ఏలుతో రాశాడంట. రాసి పలకలు రాతి పలకలు అతని చేతికి ఇచ్చాను. దేవుడి చేతితో రాసి పలకలు వేసి మోసే చేతికి ఇచ్చాడనమాట. ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు గైకొని మనం దేవుళ్ళో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించుగా. ఆమె